హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటిది? మన గోదావరి కానీ సమ్మక్క జాతర సారలమ్మని గద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది. వీడియో పూర్తి వరకు చూడండి. మన దేవతలకి ఆడంబరాలు ఉండవు, బంగారాలు ఉండవు, కుంకుమ భరణిలు, మట్టి కుండలే మన దేవతలు. మన దేవతల ఆశీస్సులు మనందరికీ ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను. సారలమ్మ తల్లి దగ్గర కంకణం కట్టించుకున్నా. తల్లి గుడి ముందే ఇక్కడ ఎందుకు తవ్వుతున్నారంటే ఇక్కడ పందిని బొంద పెడతారు, అది మన ఆచారం. మన వేణుమామ, మన ఎమ్మెల్యే సాబ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నగారు కూడా కంకణం కట్టించుకున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సమ్మక్క జాతర అస్సలు మిస్ అవ్వకండి. ఈ దేవుళ్ళు జాతర దగ్గరికి పోగా ఉండే ఎంజాయే వేరు. మన వనదేవతలు గద్దెకు చేరంగా ఒక మన గోదావరి కనులే కాదు, చుట్టుపక్కల ఉన్న చాలా ఊర్లలో వచ్చి చూస్తారు. అంత బాగుంటుంది దేవుళ్ళు గద్దెకు పోగా. చూడండి మీరు కూడా. ఒకవేళ మీరు మిస్ అయితే మన ఛానల్లో చూడండి. మన కోయ రాజులు సారలమ్మకు అన్ని విధమైన పూజలు చేసి గద్దెకు తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తున్నారు. మన దప్పుల దగ్గరికి వచ్చిన అందరినీ నిల్చోబెట్టిన, పొట్టు పొట్టు కొట్టురి వీడియో తీస్తా అని చెప్పిన. ఇక చూడురి వాళ్ళు ఎట్లా కొట్టిర్రు. ఇప్పుడు కొంచెం సేపు దేవుడు వచ్చిన వాళ్ళ పాటలు వినుర్రి. ఇక దేవుడు వచ్చిన వాళ్ళ డ్యాన్సులు చూడుర్రి. ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది వచ్చారో. నేను కూడా ఒకప్పుడు వీళ్ళలాగా చూసుకుంటూ ఉండేవాడిని, కానీ ఇప్పుడు వీడియోస్ తీస్తున్నా. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ దేన్ని మిస్ అవ్వద్దు, అన్నీ చూడాలని. ఫ్రెండ్స్, ఇక్కడ పోలీస్ వాళ్ళందరూ ఒక తాడు రెడీ చేస్తున్నారు చూసారా. ఈ తాడు ఎందుకంటే ఈ తాడు లోపలనే దేవుణ్ణి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ తాడు దాటి ఎవరిని లోపలికి రానివ్వరు. క్రౌడ్ కంట్రోల్ చేయనీకి, ఎవ్వరు దేవుడు ఉన్న వ్యక్తుల మీద పడకుండా ఉండడానికి పోలీస్ వాళ్ళు ఈ తాడుతో దేవుడు ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అందరు ఎందుకు కింద వండుకుంటారు అనుకుంటారా? నేను చెప్తినుర్రి. ఇక్కడ చాలా మంది దేవుని దర్వాజా కానుంచి బయట డోర్ దాకా కిందిట్లా పడుకుంటారు. ఎందుకంటే దేవుడు పట్టుకున్న వ్యక్తులు వాళ్ళ మీదకి వెళ్ళి పోవాలని వాళ్ళకు ఒక ఆశ. అట్లా చేస్తే వాళ్ళకు పుణ్యం వస్తుంది అన్నట్టుగా ఇక్కడ నుంచి గేటు దాకా చాలా మంది ఇట్లా దేవుని ఎదురుగా పడుకుంటారు.
ఆడ మొగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పడుకొని ఆ దేవుని ఆశీస్సులు తీసుకుంటారు. ఖచ్చితంగా పడుకుంటారు. మొక్కుకున్న ప్రతి ఒక్కరు చూడండి దేవతలను పట్టుకున్న వ్యక్తులు కోయ రాజులు పడుకున్న వ్యక్తుల మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ నుంచి గేటు దాకా ఖాళీ లేకుండా పడుకుంటారు. వాళ్ళ పైనుంచే దేవుళ్ళు వెళ్తుంటారు. ఫైనల్గా సార్లమ్మ తల్లి అయితే బయటికి వెళ్ళింది. మంచిర్యాల హైవే గోదావరి బ్రిడ్జ్ దగ్గర మన జాతర. తల్లి అక్కడ ఏ లోపు చూడండి. ఫ్రెండ్స్ జాతర ఎంట్రన్స్ దాకా వచ్చేసినాం. ఇక్కడ కోయరాజులు కొన్ని మొక్కులు మొక్కిర్రు. ఫస్ట్ కోడిగుడ్డు మొక్కిర్రు, తర్వాత ఒక ఫుల్ బాటిల్ మొత్తం కింద దేవునికి ఆరగించిర్రు, తర్వాత ఒక కోడిని దింపేసిర్రు. ఇక ఇప్పుడు లోపలికి పోవుడే. చూడండి ఎలా లోపలికి పరిగెడుతున్నారో. చాలా స్పీడ్గా లోపలికి ఉరికిర్రు అందరూ. జాతర లోపలికి అయితే వచ్చేసినాం. అసలు సందే లేదు, ఫుల్ మంది ఉన్నారు. ఫ్రెండ్స్ సార్లమ్మ తల్లి లోపలికి వెళ్తుంది. చూడండి రేపు సమ్మక్క తల్లి కూడా వస్తుంది. తప్పకుండా అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. ఫైనల్గా తల్లి అయితే గద్దెకు చేరుకున్నది. ఇందుకు సెక్యూరిటీ ఇచ్చి తల్లిని జాగ్రత్తగా గద్దెకు చేర్చిన పోలీసులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్లో వీడియోను ఇంతవరకు చూసిన మన సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ రేపు సమ్మక్క వీడియో తీస్తా, అది కూడా చూడండి. సైనింగ్ ఆఫ్ అంజీ బాయ్ లయన్ యూట్యూబ్ ఛానల్.